నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ బీజేపీ పార్టీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో రేకుర్తి ద్వారకా నగర్ లో గల అమృతేశ్వర శివాలయంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు అర్చన చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు నిండా నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించి భారతదేశ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమం అనంతరం నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ రేకుర్తి 40వ బూత్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ బూత్ కమిటీల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీత ఆలాపన గావించారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురించి కరీంనగర్ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. మార్కండే గోత్రోద్భవస్త్రీణ భూమైనాదేశ్య కౌసల్యనాదేశ్య బాలెడ్నాదేశ్య సుజాతనాదేశ్య శరగనాదేశ్య శివచాచరణాదేశ్య అశోక్నాదేశ్య శిరీషనాదేశ్య వశిష్ఠనాదేశ్య అభివృద్ధి సిద్ధార్థేన అధిక లాభ అమృతేశ్వర అనుగ్రహ ప్రాప్త్యర్థం అస్యాః నరేంద్ర దామోదర్ మోడీ నామధేయస్య జన్మదిన కాల సమయేన అమృతేశ్వర స్వామి సన్నిధేన విశేషార్చన పూర్వక శ్రీరామశేవాకి కరపగరిషేదంకల వ్యాగతమాగతోదరమాత్రేణ క్షిప్యం అస్తమాచార్యాతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ పశ్చిమ జోన్ బీజేపీ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమం అమృతేశ్వరాయ నమః. మంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనాంతరేణ వృద్ధాచమనీందమర్పయామి. నమస్కరోమి. రక్షాంధారయామి. దేవులపర్ణామృతేశ్వర భగవానికి జై. జయ మంగళం జయ హరణం పార్వతీ పదయే శివ హర హర మహాదేవ శంభో శంకర. ఏతత్ఫలేనామృత అపర్ణామృతేశ్వర స్వామి అనుగ్రహ వీక్షణాబల ప్రసాదసిద్ధిరస్తు. దీర్ఘమంత్రాభివృద్ధిరస్తు. నిరంతర ఆనంద సుఖజీవన ప్రాప్తిరస్తు. భవజతాయ పురుషేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్ఠిత ఆయుష్యాభివృద్ధిరస్తు. నిరంతర ఆనంద సుఖజీవన ప్రాప్తిరస్తు. తదాస్తు. హర హర మహాదేవ్. ఓం నమః
శివాయ ఓం నమ శివాయ ఓం నమో పార్వతీపతే భారతదేశ ప్రధానమంత్రి శ్రీ దామోదర నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా రేకుర్తి ద్వారకా నగరులో ఉన్నటువంటి అమృతేశ్వర ఆలయం శివాలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించి నరేంద్ర మోడీ గారి పేరు మీద అర్చన చేయించి అదేవిధంగా అభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క శివాలయం లోపల మేము నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు నిండు నూరేళ్ళు కాకుండా నూరేళ్ళ పైబడి కూడా జీవించాలని కోరుచున్నాం. ఇంకా మన మోడీ గారు ఉన్నతమైన పదవులే కాకుండా ఈ ప్రపంచాన్ని సైతం తన యొక్క ఏదైతే చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రపంచాన్ని శాంతియుతంగా ఏదైతే శాంతియుతంగానే ఈ ప్రపంచాన్ని జయించాలి, శాంతియుతంగానే మనందరం కూడా ప్రపంచం అంతా అన్ని దేశాలు కూడా శాంతిగా నడుచుకోవాలని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే మేమందరము ఈ యొక్క బీజేపీ కార్యకర్తలం ఈ యొక్క పశ్చిమ జోన్ పక్షాన ఈరోజు ఈ శివాలయం లోపల కూడా ఆయనకు మేము పూజలు నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఆయన ఏదైతే ఈ దేశం యొక్క బాగోగుల గురించి, దేశం అభివృద్ధి గురించి నిరంతరం కూడా సుమారు 18 గంటలు కూడా నరేంద్ర మోడీ గారు మన యొక్క భారతదేశంలో నివసించే ప్రజలందరి గురించి కూడా ఆయన ప్రతిరోజు కూడా నిద్రాహారాలు కూడా అంటే తక్కువ సమయం కేటాయించి మన కోసం మనందరం బాగుపడాలని నిరంతరం మన కొరకు శ్రమిస్తున్నారు. వారి ఆయురారోగ్యం కూడా మేము ఈ శివాలయం లోపల ఈ యొక్క మేమైతే శివునికి మేము కోరుకున్నాం. ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎల్లవేళలో కూడా ఆయనకు ఆరోగ్యపరంగా ఆయురారోగ్యపరంగా ఎల్లవేళన ఆయన ఎప్పుడు కూడా ఒక యాక్టివ్గా అంటే నిరంతరం కూడా ఈ సేవ చేసే భాగ్యం కలిగించాలని ఈ దేశం యొక్క ప్రజలకు, అదేవిధంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు. అందుకనే మేము మళ్ళీ ఒకసారి కూడా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా నిరంతరం కూడా ఒక కారణజన్ముడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశంలో మన భారతదేశానికే ఆయన ఈ యొక్క కారణజన్మునికి ఆ దేవుళ్ళే మనకు ప్రసాదించారని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఏదైతే మోడీ గారిని ఎల్లవేళలా కూడా మనందరం కూడా మన దేశం అందరం కూడా దేశం ప్రజలందరం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోలే నిర్విరాంగంగా మన కొరకు కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయనను ఎప్పటికి కూడా ఈ యొక్క దేశంలో ప్రజలందరూ కూడా అనేక సంక్షేమ పథకాల విషయంలో కూడా చూసుకుంటే ఒకసారి అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ దేశ ప్రజలందరికీ చేరే విధంగా పేదవారు కానీ మధ్యతరగతి వారందరూ కూడా చేరే విధంగా ఆయన అందిస్తున్నారు. ఆ పథకాలు కూడా డైరెక్ట్గా నేరుగా కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు అందరికీ చేకూరుతున్నాయి. అనేక మంది కోట్లాది ప్రజలకు కూడా ఈరోజు జన్ధన్ ఖాతాను ప్రవేశపెట్టి ఖాతా లేనటువంటి వారికి కూడా ఖాతా ప్రారంభించి జీరో అకౌంట్ ద్వారా ఖాతా ప్రారంభించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా కోట్ల ఇండ్లు కూడా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కోట్ల ఇండ్లు అంటే లేని నిరుపేదలకు అందరికీ కూడా ఒక ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద అనేక కోట్ల మంది కూడా లబ్ధి చేరే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని అవలంబించి ఈ పథకం ద్వారా కూడా కోట్ల మంది కూడా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచం ఉన్న మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా మన యొక్క బలం ఎంత, మనం ఏదైతే అఘంతకులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులు అయితే ఉన్నారో వారు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నారో తిప్పికొట్టినటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు తెలివితేటలు ప్రయోగించి ఆపరేషన్ సింధూర్ను వితిన్ 14-15 రోజుల లోపల కూడా సింధూర్ ద్వారా కూడా వారు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారి ఇండ్లను కూడా నాశనం చేసి ఒక ప్రపంచానికి కూడా సంకేతం అందించాడు. భారతదేశం వైపు ఎవరు కూడా ఈరోజు సెప్టెంబర్ 17
మాన్యశ్రీ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలమైన మేము రేకుర్తిలోని ద్వారకానగర్లోని అమృతేశ్వర ఆలయంలో మరి వారి జన్మదిన సందర్భంగా శివునికి అర్చన చేయించి అభిషేకం చేసి వారు నూరేళ్ల పాటే కాకుండా ఇంకా కూడా కలకాలము ఆయురారోగ్యాలతో జీవించాలని వారి యొక్క నాయకత్వంలో భారతదేశము గత 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధిని చేసి చూపించాడు. కాబట్టి వారు ఇక ముందు కూడా మరి మన భారతదేశానికి నాయకత్వం వహించి వారి యొక్క ఆధ్వర్యం లోపల వారు పదవిలో ఉన్నా లేకపోయినా ఏదో 75 సంవత్సరాలు మరి బీజేపీలో అటువంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడా వారు బ్యాక్బోన్గా ఉండి వెనుక ఉండి మన భారతదేశానికి సలహాలు సూచనలు వారి ఆధ్వర్యంలో ఇచ్చుకుంటూ మన భారతదేశం పురోభివృద్ధికి ఇక ముందు కూడా వారు కృషి చేయాలని విశ్వగురు స్థానంలో ఉండి వారు ఇవాళ ప్రపంచంలో పట్టిన అనేక సమస్యలను అవలీలగా తన యొక్క దౌత్య నీతితోటి ప్రపంచ దేశాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రపంచ స్థాయి నాయకులను కూడా ఒప్పించి మెప్పించి రాబోయేటువంటి యుద్ధాలను కూడా ఆపగలిగేటువంటిది కేవలము భారతదేశ ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రపంచమంతా కూడా మన వైపు చూసే విధంగా వారి యొక్క దౌత్య నీతిని ఇవాళ ప్రదర్శిస్తున్నారు. ఆ యొక్క చాణక్య నీతి ఆ యొక్క దౌత్య నీతి ప్రపంచం లోపల ఇవాళ మనలను విశ్వగురు స్థానంలో ఉంచడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. కాబట్టి వారి యొక్క నాయకత్వం లోపల మనము గుండె మీద చేయి వేసుకొని మనం సుఖంగా రాత్రులు నిద్రపోతున్నామంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు ఈ 10 సంవత్సరాల లోపల వారు మన దేశాన్ని పరిపాలించడమే దీనికి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ యుద్ధకాంక్ష అనేటువంటిది బాగా పెచ్చరిల్లిపోయింది. ఉన్నటువంటి దేశాలలో మనం చూస్తున్నాము. అనేక దేశాలలో చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలకే ఒక దేశం పైన ఇంకో దేశము మరి దాడి చేస్తూ యుద్ధాలు చేస్తూ మారణ హోమానికి మరి ఒడిగడుతున్నటువంటి ఈ సందర్భం లోపల శాంతి దూతగా విశ్వగురు స్థానంలో ఉండి విశ్వశాంతి కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యంతో ఉండాలని వారి యొక్క ఆధ్వర్యం లోపల మన దేశం సుభిక్షంగా ఉండాలని భారతీయులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న జాడి బాలరెడ్డి గారు. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ అమర వీరులకు सरदार वल्लभ भाई पटेल अमर है सरदार वल्लभ भाई पटेल अमर है बीजेपी పశ్చిమ జోన్ పక్షాన రేకుర్తి 18వ డివిజన్ 40వ బూత్ లోపట తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసి ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తూ అదేవిధంగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15 రోజున స్వాతంత్రం సిద్ధిస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17వ రోజున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ రోజు తెలంగాణకు పూర్తి స్వాతంత్రం వచ్చింది. కానీ ఏదైతే ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారికంగా నిర్వహించాలని అనేక మార్లు ప్రజల నుంచి ఎంత స్పందన ఎంత పోరాటాలు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవానికి అధికారికంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ నిర్వహించడం లేదు. ఈ యొక్క బీజేపీ అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రివర్యులు కానీ తెలంగాణ విమోచన దినోత్సవం మేము అధికారికంగా నిర్వహిస్తాం, తెలంగాణ మా బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినట్టుంటే విమోచన దినోత్సవం ఖచ్చితంగా కూడా ఈ యొక్క తెలంగాణ అధికారికంగా నిర్వహిస్తాం అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు కూడా ఈ మాటలు మారుస్తూ రకరకాలుగా ఈ విమోచన అధికారికంగా నిర్వహించకుండా వేరే పదాలతోని ఈ యొక్క నిర్వహించడం జరుగుతుంది. మేము ఒకటే బీజేపీ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మనం తెలంగాణ ఏర్పడ్డదో తెలంగాణ తెచ్చుకున్నామో 1948 సెప్టెంబర్ 17 రోజునే అధికారికంగా నిర్వహించాలి. ఆ రోజు ఏదైతే నిజాం ప్రభుత్వం ఉందో నిజాం ప్రభుత్వం లోపల కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈ ప్రజలందరూ అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. నైజాం ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి ఆడవారిని కానీ అదేవిధంగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టుకుంటా చంపుకుంటా కూడా అదేవిధంగా బతుకమ్మలు ఆడించుకుంటా కూడా అనేక రకరకాల ఇబ్బందులు పెట్టినటువంటి నైజాం ప్రభుత్వం ఏందో ఈ నైజాం ప్రభుత్వంను ఆ రోజు ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రకరకాల వారు చేసినటువంటి చేష్టలు ఏవైతున్నాయో వారి ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా కూడా అనేక మార్లు కూడా ఈ యొక్క బీజేపీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుంచి కూడా అనేక మార్లు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రము పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగానే నిర్వహించాలని వేరే పేర్లతో కాకుండా కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ అదేవిధంగా నిర్వహించాలి అధికారికంగా నిర్వహించాలని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏదైతే రాబోయే రోజుల్లోపట కూడా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా తెలంగాణ విమోచన దినోత్సవానికి అధికారికంగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, అమరవీరులకు 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ भारत माता की जय, भारत माता की जय, सरदार वल्लभभाई पटेल, सरदार वल्लभभाई पटेल, सरदार वल्लभभाई पटेल. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజెస్ తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోడ పద్మనగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ నియర్ కోర్ట్ అండ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమం సమాప్తము. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్.